జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద జవహర్ నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు మారోజు సోమాచారి సభ అధ్యక్షతన మే 16 నుంచి 31 వరకు నిర్వహించే వర్ధంతి సభలను ఆదివారం రోజున జవహర్ నగర్ జయశంకర్ విగ్రహం వద్ద ఘనంగా స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు బ్రిరుయక్క స్వామి, మహనీయుల ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పరశురాం, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామదాసు, వెంకటరమణాచారి, మేడ్చల్ జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు బాషపల్లి రమేష్ చారి, ఐక్య సంఘం మండల అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ జేఏసీ సలహాదారులు సదానందచారి, విశ్వబ్రాహ్మణ మనుయమ సంఘం దేవాదాయ కమిటీ చైర్మన్ దయాకర్ చారి, కార్యదర్శి మారోజు నరసింహాచారి, విశ్వబ్రాహ్మణ సంఘ జేఏసీ ఉపాధ్యక్షులు పుల్లయ్యచారి, ప్రచార కార్యదర్శి గాలయ్యచారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసోజు యాకాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం జేఏసీ ఉపాధ్యక్షులు రామాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు రాళ్ల బండి భైరవాచారి, సీనియర్ నాయకులు రామ్ బ్రహ్మచారి, ఆంజనేయులు చారి, గిరిచారి, శ్రీనివాచారి, సీనియర్ నాయకులు సత్యంచారి, తాటికొండ సూర్యచారి తదితరులు పాల్గొన్నారు. మరి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి మనం చేసుకుంటానికి ప్రతి సంవత్సరం చేయాలంటే ఖచ్చితంగా మనం విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. మనం అందరూ కూడా మరి ఈరోజు ఏది మాట్లాడుతున్నాం అది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మనం విగ్రహం పెట్టడానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఉండి మీతోటి వెంట ఉండి నేను విగ్రహం పెట్టడానికి సిద్ధంగా తిరగడానికి సిద్ధం. మరి ఒకటి విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు కూడా మన యొక్క మరి దళిత బిడ్డలు మొత్తానికి అందరు కూడా మనం బహుజన కులాలు మొత్తం కూడా ఏకమయ్యి ఇదే రకంగా వాళ్ళు చేసేది మన గురించి, వాళ్ళు తిరిగింది వాళ్ళు ప్రాణత్యాగం చేసింది కూడా మన బహుజనుల గురించే. కాబట్టి మనం అందరం ఒక తాటి మీద ఉండి ఖచ్చితంగా రాజాధికారం కూడా పోరాడాలని కోరుతూ జై భీమ్, జై భారత్. ఈరోజు 26వ వర్ధంతిని జవహర్ నగర్లో విశ్వబ్రాహ్మణ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి సంఘాల నాయకులు కూడా మారోజు వీరన్న వర్ధంతిని జరపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక ఈ 31వ తారీఖు వరకు ఎక్కడ కూడా మారోజు వీరన్నకు దండ కానీ వర్ధంతికి నివాళులు కానీ అర్పించని ఎడల మిమ్మల్ని గ్రామాలకు కాదు కదా పట్టణాల్లో కూడా విశ్వబ్రాహ్మణ సమాజం తిరగనియదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మహనీయుల వర్ధంతి జయంతి ఉత్సవాలను మన విశ్వకర్మ బిడ్డల వర్ధంతి జయంతి ఉత్సవాలను చేయలేని వారు మీరు రాష్ట్ర నాయకులుగా ఎట్లా కొనసాగుతారనే యొక్క ప్రశ్న కూడా విశ్వకర్మ సమాజం వేస్తూ ఉంది. కావున మీరందరూ కూడా మారోజు వీరన్న వర్ధంతి సభలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లో నిర్వహిస్తున్నటువంటి మారోజు వీరన్న 26వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారోజు వీరన్న గారు సామాజిక ఉద్యమాల వీరుడు, సామాజిక ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడు. మారోజు వీరన్న గారు విశ్వబ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన విశ్వబ్రాహ్మణ సంఘానికే కాదు ప్రతి కుల సంఘానికి, ప్రతి దళిత వర్గానికి, నిమ్న వర్గాలందరికీ సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో ముందుగా ఎర్రజెండా ఉద్యమాలలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం, సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాలు చేస్తూ అందరికి స్ఫూర్తి నిర్దించు అమరుడైనటువంటి నాయకుడు జాతీయ నాయకుడికి మనం ప్రకటించుకోవాలి. సామాజిక విశ్వబ్రాహ్మణ సంఘం 75% చేసినా కూడా మిగతా సంఘాలందరూ కలుపుకొని ఆయన జయశంకర్ సార్ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉండి సిద్ధాంతకర్త అయ్యి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయినటువంటి నాయకుడు ఇప్పుడు అందరి నాయకుడిని మనం ఏ విధంగా కొలుసుకుంటున్నామో మారోజు వీరన్న గారు కూడా అటువంటి ఉద్యమాలు చేసిండు. ఆ అన్నను గారు మారోజు వీరన్న గారిని కూడా అదే కోవకు తీసుకుపోయి జాతీయ నాయకుడిగా ప్రకటించాలి. ఒక కుల నాయకుడికి మనం ఎప్పుడు చూడకూడదు. ఆయన సామాజిక విప్లవాత్మ ఉద్యమకారుడు కాబట్టి అదేవిధంగా ఒక మహనీయునికి తెలంగాణ ఉద్యమంలో ఎంత స్ఫూర్తి చేసిండో, సామాజిక ఉద్యమాలకు ఎంత స్ఫూర్తి చేసిండో అన్ని వర్గాలు కలుపుకొని ఒక మహనీయునిగా జాతీయ నాయకుడిగా ప్రకటించి అన్నగారి విగ్రహాన్ని కూడా మనం పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ముందుగా మీరు 75% ఏదైతే ఉన్నారో ముందుగా జవహర్ నగర్లో
దాదాపు దళిత ప్రజానికం ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ప్రజానికం ఉండేది మీరే. కాబట్టి మీరు మేము కలిసి ఈ నాయకుడిని అందరి నాయకుడిని ప్రకటించుకొని అన్నగారు చెప్పినట్టు వచ్చే సంవత్సరంలోగా మనం అన్నగారిని వర్ధంతి కానీ జయంతి కానీ విగ్రహం ముందు చేసుకుంటే మనం కూడా స్ఫూర్తి ప్రకటించినట్టయితే ఆ విధంగా ముందుకెళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ మహారాజ్ వీరన్న, జోహార్ మహారాజ్ వీరన్న.